గోవా ఎంతోమంది కుర్రోళ్ళకి డ్రీమ్ డెస్టినేషన్ ఈ గోవా. గోవా ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, వాటర్ స్పోర్ట్స్ ఎంత తక్కువలో చేయాలి, ఇంకేమేమి చూడాలి గోవాలో ఫారినర్స్ ఎక్కువ ఉండే బీచ్లు ఏది, గోవాలో తక్కువగా ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, మొత్తం వివరాలు ఈ వీడియోలో ఉంటాయి. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీడియో తప్పకుండా చూడండి, అదిరిపోద్ది. ఎగ్ బిర్యానీ అయితే 100 రూపాయలు, చికెన్ బిర్యానీ అయితే 120 రూపీస్. ఈ ట్రిప్ అంతా మిడిల్ క్లాస్ బడ్జెట్ ట్రిప్. తెలుగులో ఉన్నారేమో చాలా మంది, తెలుగు పాటలు పెట్టేసాడు వీడు. ఇదంతా ఫ్రీ. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ డాన్ వ్లాగ్స్. ఐఎమ్ క్రాంతి ఫ్రమ్ బెజవాడ. మామ, మీరు ఎవరైనా సరే గోవా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది. కపుల్స్ వెళ్ళాలనుకున్న, ఫ్రెండ్స్ గ్రూప్ వెళ్ళాలనుకున్న, ఎవరైనా సరే వెళ్ళాలంటే ఈ వీడియో చూడండి పూర్తిగా. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి సేమ్ మన యూట్యూబ్ ఛానల్ నేమే రీడాన్ వ్లాగ్స్. నా ఇన్స్టాలో మెసేజ్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఓకేనా? వీడియో చూసిన తర్వాత ఒక లైక్, ఒక కామెంట్ అయితే చేయండి. నాకు మంచి బూస్టప్ కింద ఉంటుంది, నాకు కూడా చాలా యూజ్ అవుతుంది. వీడియో నచ్చితేనే చేయండి, నచ్చకపోతే ఓకే డన్ వదిలేయండి. కుదిరితే ఏదైనా మన ఫ్రెండ్స్ బ్యాచ్ గ్రూప్లో ఉంటాయి, మన దాంట్లో ఏముంది కాలేజ్ గ్రూప్స్ కానీ, క్రికెట్ గ్రూప్లు కానీ చాలా ఉంటాయి. ఏదైనా కుదిరితే ఏదో గ్రూప్లో షేర్ చేయండి. ఎవరైనా గోవా వెళ్ళాలనుకుంటే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఈ ట్రిప్ అయితే ఓవరాల్గా 5 days ట్రిప్. ఇది 2 days ట్రావెలింగ్లోనే పోయింది. అక్కడ గోవాలో మేము ఉన్నదైతే ఫుల్ ప్లెజ్డ్గా 3 days 4 nights ఉన్నాం. 3 days అక్కడ ఉంది. 3 days ఐటినరీ అయితే మొత్తం ఫుల్గా ఇస్తాం. 3 daysలో ఏం చూడొచ్చు, ఏమేమి వెళ్ళొచ్చు, ఎంత బడ్జెట్లో చూడొచ్చు అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా? ముందైతే మనం గోవా ఎలా వెళ్ళాలి, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి అయినా, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ ఎక్కడి నుంచి అయినా ముందుగా వాస్కో డ గామా స్టేషన్కి చేరుకోవాలి. ఇదిగో నేనైతే విజయవాడ ఇదిగో రైల్వే స్టేషన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. వాస్కో డ గామాకి టికెట్ స్లీపర్ అయితే 500. ఐఆర్సిటీసీలో బుక్ చేసుకున్నాను. అయితే ఎక్కడైనా మీరు పేటిఎంలో కానీ ఐఆర్సిటీ ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు. ఐఆర్సిటీసీలో బుక్ చేసుకున్నాను. అయితే ఆల్మోస్ట్ 20 hours జర్నీ భయ్యా. మనకి విజయవాడ నుంచి అయితే 20 hours జర్నీ. మా దరిద్రం కొద్దీ 22 hours పట్టింది, 2 hours లేటు. అది ట్రైన్ టికెట్లు. ఇటు 500, అటు 500, 1000 రూపీస్ అవుతుంది ఖర్చు అయితే. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత గోవా వాస్కో డ గామా నుంచి మనం అంజనా బీచ్ కానీ, బాగా బీచ్ కానీ ఆ సరౌండింగ్లో ఉంటాం. నార్త్ గోవా, సౌత్ గోవా 2 ఉంటాయి. సౌత్ గోవా కన్నా మనం ఎక్కువ అందరూ వెళ్ళేది నార్త్ గోవాకే. పబ్బులు, హడావిడి, రచ్చరంబోలు అలా కావాలంటే నార్త్ గోవాని వెళ్ళాలి. అంటే అంజనా బీచ్, బాగా బీచ్ ఆ సరౌండింగ్లో. అది వాస్కో డ గామా నుంచి ఆల్మోస్ట్ 50 kilometers ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చాలామందికి తెలియదు. కొంతమంది చాలామంది అడిగారు స్టేషన్ నుంచి 50 kilometers అని. అవును, 50 kilometers ఉంటుంది. అక్కడికి ఎలా వెళ్ళాలి? ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే, రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మన తెలుగు రాష్ట్రాలకైతే ట్రైన్ ఎర్లీ మార్నింగ్ 6కి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 6-6:30 స్టార్ట్ అయిపోద్ది వాస్కో డ గామాలో. దాన్ని చేరుకోవాలంటే 50 kilometers ఇక్కడికి రావాలి. అది ముందుగానే ప్లాన్ చేసుకోండి మీరు ఖచ్చితంగా ఎలా రావాలి అనేది. డబ్బా ట్రైన్ 5:55 దింపింది, 3:45 దింపుతా అన్న ట్రైన్ 5:55 దింపింది. అమ్మ, గోవా వెళ్ళాలంటే ఈ డబ్బా ట్రైన్ ఒకటే ఉంది. 2 గంటలు బొక్క. రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ ఇదంతా. వాస్కో డ గామా రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి మనం ఒక స్కూటీ రెంట్ తీసుకొని ఇక్కడి నుంచే మనం నార్త్ గోవా దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ క్రౌడ్ అంతా ఏంటనుకుంటున్నారా? నేను వచ్చిన టైంలో గోవాలో వీవా కార్నివల్ జరుగుతుంది. అస్సలు అదిరిపోయింది, ఒక రేంజ్లో ఉంది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, తప్పకుండా అది కూడా చూడండి, చాలా బాగుంటుంది. పక్కనే రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడే ఉంది ప్రిన్స్ టైమ్స్ అండ్ ట్రావెల్స్. వీళ్ళ దగ్గరే తీసుకున్న బండి అయితే. ఈరోజు మనకి మండే ఈవినింగ్ 6 అయింది ఆల్మోస్ట్. మళ్ళీ ఫ్రైడే మార్నింగ్ 5:30 కల్లా వస్తాను. అంటే 3-4 days మనతోనే ఉంటుంది. ఇక్కడ నుంచి వాస్కో డ గామా దగ్గర నుంచి అంజనా బీచ్కి వెళ్ళి ఇవ్వడానికి. మొత్తం కలిపి అమౌంట్ అయితే 1500 తీసుకున్నారు. 1500 తీసుకున్నాడు. ఎందుకంటే మనం ఇక్కడ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా ఇక్కడ రావాలి కాబట్టి రిటర్న్లో బైక్ అయితే బెటర్ అనిపించింది, స్కూటీ బెటర్ అనిపించింది నాకు. పెట్రోల్ ఏమి లేకుండా ఏదో కొంచెం పెట్రోల్ ఉంటుంది, అది జస్ట్ పెట్రోల్ బంక్ వరకు వెళ్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఖచ్చితంగా స్కూటీ అయినా బైక్ అయినా ఏదైనా రెంట్కి తీసుకునేటప్పుడు
వీడియో తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే బైక్ ఏదో డ్యామేజ్ ఉంటాయి, ఖచ్చితంగా ఆ స్కూటీలకు ఏదో డ్యామేజ్లు ఉంటాయి. మీరు కనుక వీడియో తీసుకోకుండా రిటర్న్ తీసుకెళ్ళిపోయి రిటర్న్ వాడికి ఇచ్చేటప్పుడు ఆ డ్యామేజ్లు మీ మీదే పడేస్తాడు, ఎక్స్ట్రా డబ్బులు దొబ్బుతారు భయ్యా. ఇది గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా శుభ్రంగా వీడియో తీసి పెట్టుకొని వాడు ఎదురుగానే తీసి పెట్టుకొని తీసుకెళ్ళండి. పెట్రోల్ కూడా జాగ్రత్త. వాడు 40 లీటర్కి 40 తిరుగుద్ది, 50 తిరుగుద్ది అంటాడు, అది 30-35 మించి తిరగదు. మాకు ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ అది. దాని గురించి అదో పెద్ద స్కాముల గురించి ఇంకో వీడియో చేయమంటే చేస్తాను. గోవా ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ చేశాను కాబట్టి గోవాలో చాలా స్కామ్స్ ఉన్నాయి. స్కామ్స్ అని నాకు తెలుసు, అంటే చాలా వరకు తెలుసు. వాటి గురించి ఒక వీడియో చేయమంటే తప్పకుండా చేస్తాను, లేదంటే లేదు. గోవా వీడియోలు ఎక్కువైపోతున్నాయి, లేదంటే లేదు. ఓకే, డన్. నాకైతే మా హాస్టల్కి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. ఈరోజు డన్. ఈరోజు ఏం చేసింది లేదు, గోవాలో ఫుల్ నైట్ అయిపోయింది. ఈ హాస్టల్ చూడండి, ఇది నేను బుక్ చేసుకున్న హాస్టల్, గయా హాస్టల్స్. ఇది పెర్ డే 500 పడింది. మా ఇద్దరం వచ్చాం కాబట్టి 1000 పెర్ డే. 4 days బుక్ చేసుకున్న 2000 పెర్ హెడ్ పడింది. ఇంకా చెప్పాలంటే హోటల్స్ కానీ ఏదైనా మీరు ఫ్రెండ్స్ బ్యాచ్ వెళ్ళినప్పుడు నేను హాస్టల్ రికమెండ్ చేస్తాను. నేను అంటే హాస్టల్లో ఉంటాను, కొంచెం ఒకళ్ళిద్దరం వెళ్తాం కాబట్టి హాస్టలే బెటర్. అదే మీరు 3-4 కపుల్స్ కానీ ఎవరు వెళ్ళారంటే చాలా తక్కువ బడ్జెట్లోనే గోవాలో హోటల్స్ దొరికాయి. సో ఒకసారి నేను హోటల్స్ని booking.comలో అయితే బుక్ చేసుకున్నా. booking.comలో చెక్ చేయండి ఒకసారి. 1000-1500కి మీకు రూమ్స్ ఈజీగా వచ్చేస్తాయి. బాగా బీచ్ దగ్గర, అంజనా బీచ్ దగ్గర, ఎక్కడైనా సరే. నేను ఈ హాస్టల్ అంజనా బీచ్కి పక్కనే ఉంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. గోవాలో ఏం చూడాలంటే మెయిన్ అన్నీ ఉన్నాయి, బీచ్లే ఉంటాయి ఎక్కువగా. బీచ్లు ఎంజాయ్ చేయడమే ఎక్కువ. మన వాళ్ళు బాగా వేయడానికి బీచ్లో తిరగడానికి వెళ్తారు ఎక్కువ శాతం. చాలామంది ఎక్కువ ప్లేసెస్ కూడా ఏం చూడరు. గోవా వచ్చిన తర్వాత పొద్దున సరదా కొంచెంసేపు తిరుగుతారు, నైట్ పబ్బులు, బార్లు అవన్నీ ఊళ్ళో రచ్చరంబోలా చేస్తారు అంతే. గోవాలో పెద్ద ఎక్స్ట్రాడినరీగా ఈ ప్లేసెస్ చూడాలి బీచ్లే అందం. గోవా మొత్తం బీచ్లు, బికినీలే చెప్పాలంటే. మీరు ఇంకా ప్లాన్ చేసుకోవాలనుకుంటే డాల్ఫిన్ ట్రిప్ ఉంది. ఈ 4 చూపిస్తారు 300కి. 300 క్యాష్ ఓన్లీ. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఫోన్పేలు, గూగుల్ పేలు ఏమీ లేవు. ఓకేనా? ఇక్కడ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 5 ప్లేసెస్ ఉన్నాయి. 1 2 3 4 5 ప్లేసెస్ ఉన్నాయి. 5 తిప్పుతాడా 4 తిప్పుతాడా? ఎన్ని తిప్పుతా అంటారా? 5 4 4ఏనా? 4 ప్లేస్ అయితే ఆ 4 ప్లేస్ అనుకుంటా. ఈ ట్రిప్లో ఎలా తీసుకెళ్తారు, 45 minutes నుంచి 1 hour ట్రిప్ అంతా. ఇది మన లక్ బాగుంటే డాల్ఫిన్స్ బాగా హైట్లో కనిపిస్తాయి. అది ఈ డాల్ఫిన్ ట్రిప్లో కొన్ని డాల్ఫిన్స్ అయితే కనిపించినాయి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఉంది మన ఛానల్లో, ఒకసారి అది చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ ట్రిప్లో భాగంగా అగోడా ఫోర్ట్ చూపిస్తున్నారు. అదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా అగోడా ఫోర్ట్, కిందది ఇదంతా అగోడా జైలు. ఇదంతా ఈ 2 చూపించేస్తారు. పక్కన ఉంది ఇదిగో, ఇదే మిలీనియర్ ప్యాలెస్. చాలా సినిమా షూటింగ్లు చేశారంట ఇక్కడ. బాగుంది కదా. అంతే, ఈ ట్రిప్ వరకు ఇది కంప్లీటెడ్. ఇక్కడ నుంచి అయిపోయినట్టే. ఇంకా తీసుకెళ్ళి ఈ సేమ్ ప్లేస్లో దింపేస్తాడు మనల్ని. ఇంత ఎండలో టాప్కి అది చూసుకొని మనం డైరెక్ట్గా అగోడా లైట్ హౌస్ దగ్గరికి వచ్చేసాం. ఇదే లైట్ హౌస్. లైట్ హౌస్ పైనుంచి వ్యూ ఎలా ఉంటుంది, ఇది అగోడా ఫోర్ట్. నెక్స్ట్ ఆ ఫోర్ట్ కూడా చూసేయచ్చు, పక్కనే ఉంది. మనల్ని అక్కడి నుంచి మనకి బోట్లోంచి ఇక్కడ అన్నీ చూపించారు. అంతే, లైట్ హౌస్ సరదాగా చూసుకొని ఆ ఫోర్ట్ కూడా చూసుకుందాం. పైకి వెళ్ళడం జనాలు కాకపోతే రష్గానే ఉన్నారు. జనాలు రావడం మాత్రం బాగానే వస్తున్నారా? అగోడా ఫోర్ట్ జైలా? తాళాలేసాం, జైలే అనుకుంటా. చాలా మంది కుర్రోళ్ళు వెళ్ళేది మెయిన్ ఏంటంటే గోవా వెళ్తున్నామంటే తాగడానికి, బికినీలు చూడడానికి. పచ్చిగా చెప్పాలంటే అందుకే వెళ్తారు చాలా మంది కుర్రోళ్ళు. ఎంజాయ్ అంటే ఇంకేముంది, అదే ఎంజాయ్మెంట్. చూడాలి నిజంగా బికినీలు, ఫారినర్లు ఎక్కువగా ఉండే బీచ్లు అంటే మీరు ఖచ్చితంగా అంజనా దగ్గర ఉన్న, బాగా దగ్గర ఉన్న ఈ బీచ్లు కాదు, మోర్జిమ్ బీచ్కి వెళ్ళిపోండి. ఆల్మోస్ట్ మనకి మోర్జిమ్, అరంబోల్ పక్కన ఒక 4-5 kilometers డిస్టెన్స్లో ఉంటాయి. మనం ఉన్న ప్లేస్ నుంచి 14-15 kilometers ఉంటుంది. మోర్జిమ్ బీచ్కి వచ్చేది అయ్యా. ఇది ఏంది, ఫారినర్స్ అందరు ఇక్కడ ఎక్కువ ఉన్నట్టుంది బాగా.
మీరు కనుక ఫారినర్స్ని ఎక్కువగా చూడాలి, ఆ టైప్ ఆఫ్ కావాలి అనుకుంటే తప్పకుండా ఎక్కడికి వెళ్ళండి, మోర్జిం బీచ్కి. వాళ్ళని మనం ఏం డిస్టర్బ్ చేయకూడదు, వాళ్ళు మాట్లాడితే మాట్లాడే ప్రాబ్లమే లేదు. ఇక్కడైతే మనం చాలా మందిని క్యాచ్ చేయొచ్చు. అలాగే అరంబోల్ బీచ్లో కూడా చాలా బాగుంటుంది. మరి ఈ పాపను ఒకసారి మన బాపట్ల బీచ్ కూడా రమ్మనరా. నెక్స్ట్ వాటర్ స్పోర్ట్స్. మీరు వాటర్ స్పోర్ట్స్ అన్నీ చేయాలనుకుంటే ఇదిగో నేను ఇక్కడ బుక్ చేసుకున్న ఇతని దగ్గర వాటర్ స్పోర్ట్స్ కానీ క్రూజ్ కానీ మొత్తం ఇతని దగ్గర బుక్ చేసుకున్న. మీరు అన్నీ చేయాలి అనుకుంటే, అన్ని వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేయాలనుకుంటే బుక్ చేసుకోండి. 1500 నుంచి 2000 మధ్యలో ఉంటుంది. ఇంక్లూడ్ టిఫిన్, ఫుడ్ అన్నీ కలిపి ఆ బడ్జెట్లో ఒక ప్లేస్ తీసుకెళ్ళి యాక్టివిటీస్ అన్నీ చేయించి తీసుకొచ్చేస్తారు. లేదు ఓన్లీ పారాసైలింగ్ చేయాలి అనుకుంటే డిప్స్తో కానీ మేమైతే తప్పు చేసాం, 800 అని చెప్పి తీసుకున్నాం. లేదు 1100 అయితే విత్ డిప్స్ కూడా ఉంటాయి. 1100 టికెట్ తీసుకోండి, చాలా బెటర్. ఓన్లీ పారాసైలింగ్ మిగిలిన ఎక్కడైనా చేస్తాం అనుకుంటే చెయ్యండి అది కూడా. అలాగే ఇంకోటి రాకీ టూర్స్ అండ్ అడ్వెంచర్స్, వాటర్ స్పోర్ట్స్ కానీ అన్ని స్కూటీకి సంబంధించిన ఏదైనా కావాలన్నా మొత్తం అరేంజ్ చేస్తాడు ఇతను. తెలుగు పర్సనే, గోవాలో సెటిల్ అయిన వాళ్ళంట. అతను చాలా మంచి డిస్కౌంట్ ఇస్తా అన్నాడు. మన వాళ్ళు మన ఛానల్ నుంచి వస్తే కనుక ఇంకా ఎక్కువ డిస్కౌంట్ ఇస్తా అన్నాడు. ఎవరైనా ఇతను కాంటాక్ట్ అవ్వండి. వాటర్ స్పోర్ట్స్ ఏం చేయాలనుకుంటే మన ఛానల్ పేరు చెప్పండి, ఇంకొంచెం ఎక్కువ డిస్కౌంట్ ఇస్తాడు. ఇంకా గోవాలో ఫుడ్ తక్కువ రేట్లు ఎక్కడ దొరుకుద్ది? మన అసలు గోవా అంటేనే ఎక్కువగా దొబ్బేది ఫుడ్ మీదే దొబ్బేస్తారు. చాలా కాస్ట్. మీరు నమ్మరు. ఇదిగో ఈ అట్టు నేను 100 రూపాయలు తీసుకున్నాడు. మాకు ఆ రోజు ఏమి లేదు, మోర్జిం బీచ్ కానీ బయలుదేరాము. ఇడ్లీ అయినా 100, దోశ అయినా 100, ఏదైనా 100 అన్నాడు. అంతే భయ్య, దొబ్బేస్తారు. అంతకు మీ ఫుడ్ విషయం గట్టిగా దొబ్బేస్తారు, జాగ్రత్త. అదిగోండి ఈ బిర్యానీ హోటల్ అయితే నియర్ అంజనా దగ్గర ఎవరైనా స్టే చేస్తే వీడి దగ్గర బిర్యానీ బాగుంది. 100-120 రూపాయలే. మంచి టేస్ట్ ఇస్తున్నాడు, చక్కగా ఉంది. తినాలనుకుంటే తినండి. ఇంకోటి అంజనా నుంచి బాగా వెళ్ళే ప్లేస్ ఇదిగోండి, ఇక్కడ వెజ్ రైస్ పెట్టాడు. వెజ్ రైస్ 100 రూపాయలు. టేస్ట్ బాగుంది, ఓకే గుడ్, పర్వాలేదు. ఎర్లీ మార్నింగ్ టీ కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు ఇదిగో మా గయా హాస్టల్కి పక్కనే ఇదిగోండి ఈ కెఫే ఉంది. చక్కగా ఈ కేఫ్లో టీ 20 రూపాయలు, పాలు 20 రూపాయలు, ఏదైనా చక్కగా బ్రెడ్లు అన్నీ ఉన్నాయి, కొంచెం బడ్జెట్లో ఉన్నాయి. ఇక్కడైతే హ్యాపీగా మీరు తినొచ్చు, తాగొచ్చు. ఇంకా మనం ముఖ్యంగా మాట్లాడుకునేది గోవా నైట్ లైఫ్. అదిరిపోద్ది భయ్య. టిటోస్ లేన్ ఉంటుంది, టిటోస్ లేన్కి పోండి అసలు నైట్. ఇంకా చెప్పాలంటే మీరు గోవాలో రాత్రి పడుకోకండి, పగల పడుకోండి, ప్రశాంతంగా పగల పడుకోండి, నైట్లు పడుకోకండి. నైట్లు మాత్రం రచ్చ రంబు అలా మామూలుగా లేదు. ఇది టిటోస్ లేన్ చూడండి మొత్తం ఎలాగుందో. మామ ఓయే రూమ్లో కూడా ఉన్నారు ఇక్కడ రచ్చ రంబోల. కానీ ఇక్కడ ఈ రోడ్లో చాలా చాలా స్కాములు జరుగుతాయి భయ్య. తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా చూడండి. 200-300 పబ్బులు అంటారు. ఆల్రెడీ నేను దీని మీద ఒక వీడియోస్ చేశాను. ఈ గోవా వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో. ఈ స్కామ్స్ మీద ఒక వీడియో చేశాను, చూడండి ఒకసారి అది కూడా, ఓకేనా. ఇంకా ఇదిగో ఈ పబ్బుల్లో మొత్తం డ్యాన్సులు, రచ్చ రంబోలా మొత్తం అలాగే ఉంటుంది. ఇది ఇక ఈ బాగా బీచ్లో నైట్ పబ్స్ అయితే కొంచెం అదిగో ఓపెన్ ఆపోజిట్ ఉన్నాయి. ఈ షాక్స్ ఉన్నాయి. ఈ షాక్స్లో అయితే కొంచెంసేపు ఫ్రీ, ఒక 2-3 గంటల వరకు చక్కగా డ్యాన్స్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఏదైనా బీర్ అయి కావాలంటే మనం అక్కడ బై చేసుకోవడమే. మామూలుగా అయితే ఫ్రీ ఇదంతా. ఇదిగో మేము వెళ్ళి చేసిందంతా ఫ్రీనే ఇదంతా. చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ నైట్ మాత్రం. కపుల్స్కి మాత్రం అదిరిపోయింది భయ్య. కపుల్స్ అసలు క్యాండిల్ లైట్ డిన్నర్ అంటాం కదా, చక్కగా అలా తినడానికి తాగడానికి మాత్రం చాలా బాగుంది. నైట్ లైఫ్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, డైలీ వెళ్ళండి, సూపర్. అసలు ఎంజాయ్మెంటే వేరు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా చేయాల్సింది క్రూజ్ ట్రిప్. నేను ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. క్రూజ్ ట్రిప్ కూడా మీరు చేయాలనుకుంటే ఇదిగో సేమ్ మన పర్సన్ దగ్గరే బుక్ చేసుకున్నాను. నేను 1300 బుక్ చేసుకున్నాను. 1600-1700 చెప్పాడు, 1300కి ఇచ్చాడు. ఇందులో నేను బుక్ ఇదేంటిదంటే ఈ క్రూజ్లో పెద్ద క్రూజే. దీంట్లో క్యాసినో ఉండదు. ఇంక్లూడ్ ఫుడ్, 2 డ్రింక్స్, పికప్ అండ్ డ్రాప్, బాగా నుంచి బాగాకి, బాగా బీచ్ నుంచి బాగా బీచ్ చేశాడు. స్టార్టర్ అన్నీ ఉన్నాయి. ఓన్లీ క్యాసినో ఉండదు. డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు అన్నీ అదిరిపోయి ఇదిగో కింద చూడండి రచ్చరంబోలా అంతా చాలా బాగుంది. క్యాసినో కావాలనుకుంటే డెల్టిన్ జాకు, బిగ్ డాడీ అవన్నీ ఉన్నాయి కదా, దాంట్లో చేసుకుంటే అది మినిమం 2000 అలా ఉంటుంది అనుకుంటా, 2000 అలా ఉంటుంది. లేదు బై చాలు అనుకున్న వాళ్ళకి మన ఛానల్ నేమ్ అతను చెప్పండి, కొంచెం డిస్కౌంట్ ఇచ్చాడు. వేరే వాళ్ళు కొంతమంది చెప్తే వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చాడంట. 1200కి 1100 కూడా ఇచ్చాడంట. అంటే వాళ్ళు 6-7 మెంబర్స్ ఉన్నారులే, చాయిస్ ఉంటుంది, డిస్కౌంట్ ఇది ఇస్తే ఇస్తాడు, ఓకేనా.
ఇంకో విషయం ఏంటంటే మీరు స్కూటీ తీసుకుంటారు కదా, పెట్రోల్ బంక్లు ఎక్కడ పడితే అక్కడ ఉండవు భయ్య. కొట్టించుకున్నప్పుడు కొంచెం ఎక్కువ కొట్టించుకోండి, లేకపోతే 1 లీటర్ బాటిల్లో కొట్టించుకొని మన బండిలో అయితే పెట్టుకోండి. ఎందుకైనా మంచిది, సేఫ్. ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్ చేసాం ఆల్రెడీ. బండి అయిపోయింది గోవా హైవేలో ఎర్లీ మార్నింగ్ 4:30కి 5కి మా బండి అయిపోయింది. అక్కడి నుంచి మాకు 6:30కి ట్రైన్ ఉంది, 6:20కి ట్రైన్ ఉంది. ఎలా వచ్చామంటే అలా వచ్చాం. చేస్తే నెక్స్ట్ వీడియో మొత్తం గోవా స్కామ్స్ గురించి చేస్తే ఆ వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తా. మంచి థ్రిల్లింగ్ మూవీ అదంతా, దాంట్లో చెప్తాను. చెప్తే ఓకే. గోవాలో తిరుగుతున్నప్పుడు మాత్రం తప్పకుండా హెల్మెట్ పెట్టుకోండి. 1000 రూపాయలు ఫైన్ వేస్తారు అక్కడ దొరికితే. ఖచ్చితంగా లైసెన్స్ మెయింటైన్ చేయండి, హెల్మెట్ అయితే పెట్టుకోండి. దోలు తీరిపోద్ది లేకపోతే గోవాలో. నాకైతే టోటల్గా ఈ గోవా ట్రిప్ మొత్తానికి 7,000 ఖర్చు అయింది, 7,000 ఖర్చు అయింది. దేనికి ఎంత ఖర్చు అనేది కూడా మీకు ఒక ఐడియా కోసం కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, చూడండి. మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇంకా గోవాలో మందు రేట్లు అయితే వీడియో ఆల్రెడీ చేశాను. ఎన్ని బాటిల్స్ తెచ్చుకోవచ్చు అంటే, మనం ట్రైన్లో వస్తే కనుక 750 ml అయ్యి 2 బాటిల్స్ తెచ్చుకోవచ్చు అంట. 2 లీటర్స్ అయితే ఒక బాటిలే. వాళ్ళు అక్కడ ఒకటి పర్మిట్ ది స్లిప్ లాంటిది ఒక లెటర్ ఇస్తారు, ఒక స్లిప్ ఇస్తారు, ఒక 20 రూపీస్ అంత ఎక్స్ట్రా తీసుకొని అది పోలీసులు చూపిస్తే వదిలేస్తారంట. కానీ కొన్నిసార్లే వదులుతారు, కొన్నిసార్లు వదలరు. మనం ఏం చేయలేం భయ్య. నేను వచ్చినప్పుడు ట్రైన్లో అయితే వాళ్ళు తెచ్చుకున్నారు స్లిప్ అయితే, కాకపోతే మీరు 2 బాటిల్స్ అంటే 2 లీటర్స్ 2 బాటిల్ అయితే తెచ్చుకున్నారంట. ఆపేశారు, ఎక్స్ట్రా ఫైన్ వేసి వదిలేరు, ఎక్స్ట్రా ఫైన్ వేసారు. చూసుకోండి. 750 ml ఈ 2 బాటిల్స్ అయితే నో ప్రాబ్లం. 2 లీటర్స్ బాటిల్ అయితే ఒకటే. అదే ఫ్లైట్లో అయితే 5 లీటర్స్ వరకు అలౌడ్ ఉంటుంది. మంచిగా ప్యాకింగ్ చేసుకొని బ్యాగ్లో పడేసుకొని తీసుకెళ్ళిపోండి. ఎందుకంటే ఇసిరేస్తారు కదా, పగిలిపోతే. మంచిగా ప్యాకింగ్ చేసుకోండి. ఫ్లైట్లో అయితే ఇబ్బంది లేదు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే. ట్రైన్కి వెళ్ళే వాళ్ళు అయితే ఎర్లీ మార్నింగ్ తొందరగానే స్టార్ట్ అయ్యి ఒక 1/2 అవర్ 1 అవర్ ముందే ఉండండి, చాలా బెటర్ ఇది. ఓకేనా. ఇంతలో అయితే ఈ వీడియో ఏం చేస్తున్నా, మీకు నచ్చితే మాత్రం తప్పకుండా కొంచెం ఏదో ఒక గ్రూప్లో షేర్ చేయండి. ఓకేనా. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.